అహోబిలంలో గోమాత దర్శనం అనంతరమే భక్తులకి దర్శనం. ఆయన లేచిన వెంటనే అమ్మవారిని చూసే తత్వంగా ఆ మంగళా తీస్తే ఆవు కేసు. అహోబిలంలో గుప్త నిధుల కోసం ఎన్నో ప్రయత్నాలు. సొత్తు కానీ ఆటోమేటిక్ గా ఏ రోజు వస్తుందో అదే వస్తుంది, కానీ మనుషులు ప్రయత్నం చేస్తే వారు బ్రతకరు. అహోబిలం దేవాలయంపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా అహోబిలంలో ఉన్నాం. అహోబిలం విశిష్టత అయితే ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అయితే ఉంది. ఎగువ అహోబిలం నుండి దిగువ అహోబిలంకి అయితే 8 కిలోమీటర్లు. ప్రస్తుతం దిగువ అహోబిలంలో ఉన్నాం. అయితే అహోబిలం చరిత్ర, పూర్తి చరిత్ర మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనం ఇంతవరకు అహోబిలం టెంపుల్ పరిసర ప్రాంతాలు మొత్తం చూస్తాం. ఇప్పుడు మనతో పాటు అహోబిలం ఆలయ అర్చకుడు ఉన్నారు, ప్రధాన అర్చకుడు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ అహోబిలం చరిత్ర, అలాగే దిగువ అహోబిలం, అలాగే ఎగువ అహోబిలం చరిత్ర తెలుసుకుందాం. స్వామి నమస్కారం. స్వామి అహోబిలం చరిత్ర ఎన్నేళ్ళది చరిత్ర అహోబిలం? అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహుపరాక్రమ, నారసింహ పరం దైవం, అహోబలం అహోబిలం. దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ సంభవామి యుగే యుగే అని నేను ప్రతి ఒక్క యుగంతో దుష్ట శిక్షణను రక్షించేదానికి అవతరిస్తే ఉంటా అని చెప్పి భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టు, కృతయుగంలో పరమశివుడు లక్ష్మీనరసింహస్వామి వారు నరసింహభావంగా ఆవిర్భవించిన ఈ క్షేత్రం ఏ విధంగా అయోధ్య రామ జన్మభూమి అంటారో, మథుర శ్రీకృష్ణ జన్మభూమి అంటారో, ఆ విధంగా అహోబిల నరసింహస్వామి వారి యొక్క జన్మ స్థలం అహోబిల క్షేత్రం. క్రూరమైన తపస్సు చేసి హిరణ్యకశిపుడు ఎన్నో వరం పొందినాడు ఆ బ్రహ్మ దగ్గర. ఎలాంటి వరం అంటే, తన ఒక సావు అనేది పొద్దున రాకూడదు, రాత్రి రాకూడదు, ఇంట్లో రాకూడదు, బయట రాకూడదు, ఆకాశంలో రాకూడదు, భూమిలో రాకూడదు, మనుషులతో రాకూడదు, జంతువులతో రాకూడదు, ఆయుధాలతో రాకూడదు, ప్రాణం ఉండేదాంతో రాకూడదు, ప్రాణం లేనేదాంతో రాకూడదు. అలాంటి వరాలన్నీ పొందినాడు హిరణ్యకశిపు. తనే ఒక అహంకారంతో నా పేరే పెట్టి అందరిని కొలవాలి, ఓం నమో నారాయణ అనే మంత్రం కొలవకూడదు, ఓం నమో హిరణ్యాయ నమః, నేనే రాక్షసుని, నేనే భగవంతుడు, నన్నే కొలవాలని చెప్పి అహంకారంతో అందరినీ హింసిస్తా ఉన్నప్పుడు వారికి ఒక పుత్ర సంతానం కలిగిన వాడు 5 మంది ప్రహ్లాదుడు, వారి తోడు పుట్టిన వాళ్ళు. దాంట్లో ప్రహ్లాదుడు అని ఒక భక్తుడు, వారు గర్భంలోనే నారదుడు ఉపదేశించిన శక్తి కలిగిన వాడు కనుక వాడు ఎప్పటికీ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అని పలుకుతా ఉన్నప్పుడు వారికి విధమైన పరీక్ష అంటే హింస, అగ్గిలో పడేయడం, పాములు పుట్టతో పడేయడం, సముద్రంలో పడేయడం, ఇటువంటి పరీక్ష అంతా చేసినప్పుడు అన్నిటినీ చేరుకుంటా భగవంతుడు రక్షిస్తా కాపాడిస్తున్నప్పుడు చివరిగా అన్ని అయిపోయినది, నీ నారాయణుడు ఎక్కడ ఉందో చెప్పాలన్నాడు. ఇంద్రుడు అందులో కాదని చెప్పి త్రైలోక్యమేద దఖిలం నరసింహ గర్భం, ప్రతి ఒక్క వస్తువులో ఉన్నారు అని అన్నాడు. ఎక్కడ ఉన్నారు అని, ఈ స్తంభం ఎవరు పెట్టినారు అని హిరణ్యకశిపు అడిగిన మాత్రం నేనే పెట్టినాను, దాని లోపల ఉన్నాడు నరసింహుడు, నారాయణుడు అని అన్నాడు. ఆ విధంగా భగవంతుడు ఆ స్తంభంని పోటించినప్పుడు ఆ స్తంభం నుంచి ఆవిర్భవించిన క్షేత్రం ఇక్కడ. త్రైలోక్యమేద దఖిలం నరసింహ గర్భం, 3 లోకంలో వ్యాపించి ప్రతి ఒక్క వస్తువు. ఎందుకంటే సత్యాన్ని స్థాపించడానికి భగవంతుని మాట తప్పు అవుతుంది. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తుం సభూతేష్వచిరేష్వచాత్మన అదృశ్యతాం అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. వారు కోరిన వరానికే భగవంతుని అవతరించినాడు. ఎలా అంటే, ఉదయం లేదు రాత్రి లేదు కన్నావు, సంధ్యాకాలం, ఈ కాలం 6 నుంచి 7 వరకు సంధ్యాకాలం, 5 నుంచి 6 వరకు సంధ్యాకాలం, ఈ సంధ్యాకాలంలో వెలిచాడు. ఇంట్లో లేదు బయట లేదు కనుక
గడప మాడ మీదనే కూర్చున్నాడు. ఆకాశంలో రాకూడదు, భూమిలో రాకూడదు అన్నాడు కనుక వారి యొక్క మడి మీదనే పెట్టుకున్నారు. ప్రాణంతో లేదు, ప్రాణం లేదు. ఈ గోర్లు అనేది ప్రాణం ఉంది. ఇదే గోరును తీసి కింద వేసేస్తే దానికి ప్రాణం లేదు. అందుకే నరసింహ గాయత్రి అనేది వజ్రనకాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఆ వజ్రనకం, ఆ గోర్లని వజ్రానికి సదృశంగా ఉండిందంట. అప్పుడు ఆ వజ్రనకంతో భగవంతుడు హిరణ్యకశిపుడు ఏ విధంగా అవతరించినారు? మనుషుడు కాదు, జంతువులు కాదు అన్నాడు కదా. నరసింహుడు సింహం ఒక శిరస్సును ధరించి, మనుషులు ఒక శరీరాన్ని ధరించి అవతరించినారు. కాబట్టి ఈ దేవతలందరికీ అహోబిల క్షేత్రంలో అహోవీర్యం, అహో శౌర్యం, అహో బాహు పరాక్రమ నారసింహ పరం దైవం అహోబలం అహోబిలం. అహోబలం అంటే వండర్ఫుల్ స్ట్రెంగ్త్, అహోబిలం అంటే వండర్ఫుల్ కేవ్. గుహ లోపల జోవి వెలిచాను కనుక దేవతలందరూ ఈ అహోబిల క్షేత్రానికి అహోబలం అహోబిలం అని పొగిడినారు. బిలం అది కృతయుగంలో జరిగిన చరిత్రం. ఆనాడు స్తంభం నుంచి ఆవిర్భవించిన ఆ స్తంభమే సముద్ర తీరానికి 3000 ఎత్తుగల ఒక పెద్ద పర్వతం. ఈనాటికి భక్తులు వెళ్లి దర్శనం చేసుకునేదానికి కలిగినది కనుక ఆ ఉగ్ర స్తంభం అనేది భారతదేశంలో వేరే ఎక్కడ లేని ఒక స్తంభం భారతదేశంలో ఈ అహోబిల క్షేత్రంలోనే ఉన్నది. అటువంటి అవతారంగా భగవంతుడు 9 రూపంలో అవతరించి ఒక్కొక్క ఋషులకు, ఒక్కొక్క మునులకి భగవంతుడు విధమైన దర్శనం ఇచ్చాడు కనుక నవనారసింహ క్షేత్రం. దాంట్లో జ్వాల, అహోబిల, మాలోల, క్రోట, కారంచ, భార్గవాహ, యోగానంద ఛత్రవట, పావనో నవమూర్తయ అన్నారు. నవనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుని చివరిగానే ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేస్తారు. అటువంటి వైభవం కలిగిన నరసింహస్వామి క్షేత్రం ఒక్క క్షణమే వారు అవతరించింది. పాము వంశం వారికి అవతారం. వారికి పరీక్ష చేసినప్పుడు ఆ నీళ్లు వచ్చే తూము లోపలికి వెళ్లి భాష్యగారులు వారు శంఖ చక్రం ధరింపు చేసి విష్ణు క్షేత్రం అని నిర్ధారణ చేసినారు. కనుకనే అది విష్ణు వైష్ణవ క్షేత్రం. అటువంటి వైష్ణవ క్షేత్రంలో ఈ అహోబిల క్షేత్రం ఒకటి. స్వామి, అహోబిలం అంటే ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం, ఈ రెండింటి తేడా ఏంటి? అహోబిలం అనేది కొండ మీద ఉండేదే. అక్కడికి వెళ్లేదానికి అవకాశంలో లేని కోసం ఇది 14-13 శతాబ్దంలో స్థాపించినదే. అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి కడప నుంచి తిరుపతి వరకు పందిరి స్థాపించారు. అది గడపమానే కడప అయినది, ముఖద్వారం. అది అంత పెద్ద పందిరి, దాదాపు 220 కిలోమీటర్లు ఉండే పందిరి వేస్తే ఎంతమంది వచ్చింటారు, ఎంతమంది ఋషులు మునులు వచ్చింటారు. ఇంతమంది వచ్చిన తర్వాత వారికి తగినట్టు కళ్యాణానికి ప్రసాదం చేయాలి కదా. ఆ ప్రసాదాల